సార్ ఈ 'రేణు అగర్వాల్' అంటే హత్యకు సంబంధించి మనీయే ప్రధాన ఉద్దేశ్యమా? ఇంకేమన్నా ఉంటుందా? లేకుంటే ఇప్పటి వరకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగింది సార్? ముఖ్యంగా మనీయే ఉద్దేశ్యం అండి ఇందులో. హ్మ్. అందుకే కూడా మనం కూడా కేసు కూడా మర్డర్ ఫర్ గెయిన్ కిందనే బుక్ చేసినామండి కేసు. హ్మ్. ఇందులో వాళ్ళు అంటే పెద్ద ఎత్తున డబ్బుంటదని ఊహించుంటారు ఇంట్లో. ఓకే. ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు గదా! వ్యాపారస్తుల ఇంట్లో డబ్బుంటదని ఊహించుండొచ్చు. కాకపోతే వాళ్ళ ఓనర్ చెప్పే ప్రకారం ఏందంటే వాళ్ళు డబ్బు పెద్దగా పోలేదని చెప్తుండ్రు వాళ్ళు. ఓకే. ఇంట్లో ఎందుకంటే పెద్ద ఎత్తున మేము డబ్బేం పెట్టము. అందులో కేవలం 50,000 నుంచి రూ. 1,00,000 కంటే ఎక్కువేం పెట్టము. అది కూడా ఖర్చుల పర్పసే మేము పెట్టుకున్న డబ్బు మాత్రమే పోయి ఉంటదేమో అని చెప్పి ఇంత అని అప్రాక్సిమేట్‌లీ అని చెప్పలేకపోతున్నా కానీ ఉంటదండి. 50,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో ఉంటది. బంగారం కూడా 3, 4 తులాల కంటే ఎక్కువేముండదు సార్. మేము వేసుకునే గోల్డే ఉంటదని వారు చెప్తున్నారండి. ఓకే. సార్ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అటువంటి ప్లేస్‌లో ఇంత ప్లానింగ్‌గా మర్డర్ చేశారంటే ముందు నుంచే ఇది ప్లాన్ చేసుకొని చేసారా? లేకుంటే సడెన్‌గా అయిపోయిందా సార్? అది అంటే ముందు నుంచే అంటే మనం చెప్పలేమండి. ఎందుకంటే ఈ అబ్బాయి వచ్చి కూడా 11 రోజులే అయితుంది. ఈ పిల్లగాడు హర్ష అనే పిల్లగాడు వీళ్ళు హ్మ్. చేసుకున్న పిల్లగాడు. అయితే ఇంతకుముందు ఈ రోషన్ అనే పిల్లగాడు మాత్రం 11 మంత్స్ నుంచి పనిచేస్తుండు. వానికేమన్నా ఇటువంటి ఆలోచనలు ఉండొచ్చు. ఓకే. ఇంట్లో వీళ్ళు తిరగడం, చేయడం, మన ఇంట్లో డబ్బు కనబడడం అట్లాంటిది ఆలోచన ఉండొచ్చు. సో, ఈ పిల్లగాడు వచ్చినాక ఈ హర్ష అనే పిల్లగాడు వచ్చిన తర్వాత ఇతనితో కలిసి మళ్ళేమన్నా ప్లాన్ హ్యాక్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చండి ఏమన్నా. ఓకే. సార్ ఇప్పటి వరకు ఇంటరాగేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది సార్? ఈ ఇన్వెస్టిగేషన్‌లో మేము ఒక 5 టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగిందండి. ఈ 5 టీమ్స్ గూడా హ్మ్. మనకు ఒకటి సీసీటీవీ, మన ఏది సీడీఆర్ పర్టిక్యులర్స్ ఒక టీమ్ అండి. హ్మ్. అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ ఒక విధంగా ఒక టీమ్ అండి. ఇంకో టీమ్ ఏమో నియర్ బై రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్‌కు కొన్ని టీమ్స్ పంపియడం జరిగింది. మొత్తం 5 టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగిందండి. ఓకే. సార్ ఇప్పటి వరకు అంటే హంతకులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరికిందా? అంటే వాళ్ళు దొరికారా? లేకుంటే ఇంకా పట్టుకునే ప్రాసెస్‌లోనే ఉన్నారా సార్? అదే ప్రయత్నం చేస్తున్నామండి. ఇంతవరకైతే ఏం దొరకలేదండి. మనం ప్రయత్నం చేస్తున్నామండి. హ్మ్. తొందరలోనే పట్టుకుంటామండి. ఓకే. సార్ ఈ 'రేణు అగర్వాల్' వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళేం జెప్తున్నారు సార్ దీనికి సంబంధించి? వారదే చెప్తున్నాండి. ఈ అబ్బాయిని మేము ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకుంటాము. ఇతన్ని యాంటిసిడెంట్స్ వాళ్ళు వెరిఫై చేసే మాకు పంపిస్తారు సార్. అంటే ఆ విధంగా మేము మాట్లాడడం కూడా జరిగిందండి వాళ్ళతోటి గూడా. హ్మ్. వారు గూడా మేమంతా చెక్ జేసే పంపిస్తాం సార్. ఇక మళ్ళీ ఇది మాకు చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్స్ సార్. ఇంతవరకు ఎప్పుడు జరగలే. హ్మ్. ఇదే ఫస్ట్ టైమ్ జరిగిందని వారు చెప్తున్నారండి. ఓకే. సార్ ఇటువంటి క్రైమ్ అంటే రీసెంట్ టైమ్‌లో కూకట్పల్లిలో కాస్త పెరిగిపోయాయని కూడా బయట టాక్ నడుస్తుంది. అంటే రీసెంట్‌గా కూకట్పల్లిలో ఒక ఇష్యూ చూసాం సహస్ర. ఇప్పుడు ఇది అంటే ఎందుకు ఈ విధంగా ఈ ఏరియాలోనే ప్రధానంగా ఇలా జరుగుతున్నాయి సార్? అంటే ఇది కూకట్పల్లి థిక్‌లీ పాపులేటెడ్ ఏరియా అండి. హ్మ్. అంటే జనసాంద్రత ఎక్కువ ఉన్న ఏరియా. సో, ఎక్కువ ఏరియా ఉన్న ఏరియా రెండోదేంటంటే మనకు మైగ్రేటెడ్ పీపుల్ కూడా చాలా మంది ఇక్కడ ఉంటారండి. హ్మ్. ఎందుకంటే మనకు నియర్ బై మాదాపూర్ లాంటి పెద్ద సిటీస్ మనకు పక్కలో ఉన్నాయి. ఓకే. మనం కూకట్పల్లి గూడా మనకు ఆల్‌మోస్ట్ రిచ్ ఏరియా కిందకి నెట్. సో, ఇక్కడ కన్‌స్ట్రక్షన్స్ గూడా బాగుంటాయి కాబట్టి, ఈ కన్‌స్ట్రక్షన్‌లో పని చేయడానికి చాలా మంది లేబర్ లైక్ మధ్యప్రదేశ్ నుంచెల్లి, రాజస్థాన్ నుంచెల్లి, బీహార్ నుంచెల్లి, యూపీ నుంచెల్లి మైగ్రేట్ అయ్యి చాలా మంది ఇక్కడికొస్తుంటారండి మన దగ్గరికి. హ్మ్. సో, వచ్చే క్రమంలో మన పక్కకున్న మనకు ఇక్కడ రెంట్స్ కొంచెం చీప్ అండి. ఓకే. కొంచెం దూరం పోతే మీకు 5,000, 10,000 కూడా రెంట్స్ దొరుకుతాయి. హ్మ్. సో, సో, అదొక రీజన్ అండి. ఇక్కడ చాలా మంది అంటే ఇక్కడ ఉండడానికి, నివసించడానికి. సో, ఆ విధంగా మనకి ఇక్కడ చాలా మంది ఉన్నప్పుడు పాపులేషన్ పెరిగినప్పుడు అఫెన్సెస్ గూడా కొంచెం ఎక్కువనే ఉంటాయండి ఇక్కడ కంపారిటివ్‌లీ మిగతా అదర్ ప్లేసెస్ కంటే. ఓకే. సార్ వాళ్ళు జార్ఖండ్ వాళ్ళు అన్నారు గదా! అక్కడికి టీమ్ ఎళ్ళిందా? అక్కడి నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్, క్లూస్ గాని దొరికాయా సార్? మనకు టీమ్ వెళ్ళిందండి. హ్మ్. ఇంకా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదండి మనకు. ఓకే. సో దాదాపు ఎంత టైం పట్టొచ్చు సార్ వాళ్ళని పట్టుకోవడానికి మాక్సిమం? ఒక 2, 3 డేస్‌లో పట్టుకుంటామని అనుకుంటున్నామండి. చూద్దామండి. ఓకే సార్. థాంక్ యూ తప్పకుండా సార్. ప్రయత్నం చేస్తామండి. థాంక్ యూ. థాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు కూకట్పల్లిలో ఒక 'రేణు అగర్వాల్' అనే మహిళని అతి ఘోరంగా, కిరాతకంగా చంపేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లోనే చంపేసి, వాళ్ళ ఇంట్లోనే ఆ తర్వాత హంతకులు కూడా స్నానం చేసి బట్టలు మార్చుకున్న ఆ విజువల్స్ కూడా, వీడియో కూడా వైరల్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు అక్కడికెళ్ళి మనం ఏంటి పరిస్థితి అని చెప్పేసి చూపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఒకసారి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌కి రావడం జరిగింది. సో, ఏసీపీ సార్ దగ్గర ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో, ఆయన చెప్పేది అదే, ఇది మనీ ప్రధానంగా జరిగిన హత్య. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకైతే వీడియోలు కొన్ని లభ్యమయ్యాయి. సో, 5 టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది. 5 టీమ్స్‌లో జార్ఖండ్ కూడా పంపించారు మా టీమ్‌ని. అక్కడి నుంచి కూడా క్లూస్ అయితే, ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. సో, అక్కడ వాళ్ళు అక్కడికి పారిపోయారా? అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా దీనికి సంబంధించి రకరకాల సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాం. ఒక 2, 3 రోజుల్లో వాళ్ళని పట్టుకుంటామని చెప్పేసి కూడా ఏసీపీ గారైతే చెప్పడం జరిగింది. అండ్ ఇది మనీ ప్రధానంగా అయితే జరిగింది. అది కొన్ని రోజుల నుంచి ముందే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ విధంగా చేశారని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగినప్పుడు అంతగా మనీ ఇక్కడ నుంచి పోలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే మనీ తీసుకెళ్లారు గానీ పూర్తిగా తీసుకెళ్ళలేదంటున్నారు. మరి దీని వెనకాల అంటే పూర్తిగా మనీ తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటి అనేది కూడా తెలియాలి. సో, ఏదేమైనా వాళ్ళని పట్టుకున్నాకే పూర్తి ఇన్ఫర్మేషన్ లభ్యమవుతుందని కూడా చెప్తున్నారు. మరి ఒక 2, 3 రోజుల్లో మేము పట్టుకుంటామని కూడా ఏసీపీ గారైతే చెప్తున్నారు. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఇంత సెక్యూరిటీ ఉన్న ప్లేస్‌లో కూడా ఇది జరగడం అనేది, అంటే లోపల ఉన్న వ్యక్తి వలనగా జరిగింది. లోపల వాళ్ళు పనికి పెట్టుకున్న ఆ వ్యక్తి వలన బయట నుంచి ఇంకో వ్యక్తి వెళ్ళడం, ఈ రకంగా ఇది జరగడం అయితే జరిగింది.
సో లేకుంటే ఇంత సెక్యూర్ ఉన్న ప్లేస్ ఇటువంటివి జరగవని చెప్పారు. అండ్ ఈ మధ్య కాలంలో కూకట్పల్లిలో కూడా క్రైమ్ రేట్ పెరగడం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది హైలీ పాపులేషన్ ఏరియా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయని కూడా మెన్షన్ చేశారు. సో ఆ రకంగా ఈ కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్యకు సంబంధించి ఏసీపీ గారు అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకో 2-3 రోజుల్లో పట్టుకుంటాం. 5 బృందాలు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో చూద్దాం మరి ఎప్పటి వరకు వీళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఆ హత్యకు వెనకాలన్న మోటివ్ మనీనేనా, లింక్ ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా తెలియాల్సి అయితే ఉంది. సో ప్రెజెంట్ అయితే ఏసీపీ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది మనీ మోటివ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు పట్టుకున్న తర్వాత మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ లభ్యమవుతుంది. సో అప్పుడు చూద్దాం రేణు అగర్వాల్‌కి సంబంధించి హత్యకు సంబంధించి అసలు ఏం జరిగిందా అని చెప్పేసి ఒకసారి వాళ్ళని పట్టుకున్న తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామని కూడా చెప్పారు. సో చూద్దాం అప్పటి వరకు ఏం జరుగుతుందో. థాంక్ యూ సో